బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారు రణస్థలం మండలానికి చెందిన భవానీ భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. సో ప్రమాద సమయంలో ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, మనం చూస్తున్నట్టయితే భవానీ భక్తులతో ఉన్నటువంటి ఆ కారు ఏదైతే ఉందో రణస్థలం నుంచి శ్రీకాకుళం వచ్చి అక్కడ అరసు వెళ్లి ఆ తరువాత ఇక్కడ శ్రీకాకుళంలో ఉండే జిల్లాలో ఉండేటటువంటి అన్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడం కోసం వెళ్లే క్రమంలో రణస్థలం నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉండే చిలకపాలెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, అక్కడ ఆ వెహికల్ ఆ కారు ఏదైతే ఉందో ఆ కారు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని చూస్తేనే మనకి క్లియర్ గా తెలుస్తుంది, ఫాస్ట్ డ్రైవింగ్ కారణంగానే ఇది జరిగిందని మనకి క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ హైవే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ హైవే బ్రిడ్జ్ కి ఈ లారీ ఏదైతే ఉందో ఆ లారీ ఎక్కుతున్న క్రమంలో వెనక నుంచి వస్తున్నటువంటి ఈ కారు ఏదైతే ఉందో అది ఢీకొట్టింది. అంటే ఈ కారుకు ముందు ఇంకో వెహికల్ ఉంది, ఆ వెహికల్ ని ఓవర్ ట్యాక్ చేసే క్రమంలో ముందున్నటువంటి ఆ లారీని ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఈ ఢీకొట్టిన క్రమంలో ఓవర్ స్పీడ్ తో రావడం కారణంగా మొత్తం ఆ కారు మొత్తం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పినట్టు ఈ ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ కావడం కారణంగా పెద్దగా ఈ గాయాలతో అందరూ బయటపడినటువంటి పరిస్థితి. లేకపోతే ఆ కారు జరిగిన మొత్తం ధ్వంసం అయిపోయింది. మనం చూసినట్టయితే ఆ ఎయిర్ బెలూన్స్ లేకపోతే మాత్రం ఆ నలుగురు భవానీలు ఎవరైతే ఉన్నారో వారిని ఈ రోజు మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ. అయితే అందులో ఇప్పుడు గాయాల పాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరో ముగ్గురిని అయితే మాత్రం హాస్పిటల్ తరలించి వారికి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. షణ్ముఖ్, అయితే ప్రస్తుతం గాయపడిన వారందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా కూడా ఆ డ్రైవర్లు అయితే వాళ్ళ తీరు మార్చుకోవడం లేదని చెప్పుకోవాలి. హై స్పీడ్ లో వెళ్తూ కూడా ఇంకా మరిన్ని ప్రమాదాలు జరిగేందుకు కూడా కారకులు అవుతున్నారు. సో ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు పోలీసులు వరుస ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ మధ్య కాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఘటనల్ని మనం కూడా కవర్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు ఎస్పీ రీసెంట్ గా జరిగిన ఎస్పీ ప్రెస్ మీట్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాం అఖిల. అయితే ఆయన కూడా చెప్తున్నారు, ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లారీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హైవే పైన ఎక్కడికక్కడ నిలిపివేయడం కూడా ఈ ప్రమాదాలకి కూడా ఒక కారణం అని చెప్పారు. అయితే హైవేలో ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, లారీలని కూడా హెవీ వెహికల్స్ ని నిలిపివేయడం కోసం నిలుపుదల చేయడం కోసం హైవేస్ లో ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, నిజంగానే అవి ప్రాపర్ జాగ్రత్తలు తీసుకునే వాటిని నిలిపివేస్తున్నారా లేకపోతే ఏంటి అనే దానిపైన అటువైపు పోలీసులు కూడా ఈ అన్ని కేసుల్ని బట్టి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువైపు ఈ వెహికల్స్ ఇప్పుడు కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓవర్ స్పీడ్ వెళ్ళడం కూడా మెయిన్ కారణం అదే. కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఓవర్ స్పీడ్ లో వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తీరు మారడం లేదు. ఇప్పుడు భవానీ భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు అన్ని కూడా ఈ టైంలో పూర్తి చేసుకోవాలనేటటువంటి టార్గెట్ తో వెళ్తూ ఉంటారు. అట్లా ఈ కారణంగానే ఈ ఘటన జరిగిందని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, చిలకపాలెం హైవేపై అయితే కేవలం డ్రైవర్ ఓవర్ స్పీడ్తో వెళ్ళడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో దానిలో ఉన్న భవానీలంతా కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పుకోవాలి. అయితే స్వల్ప గాయాలు కావడంతో త్వరితగతిన స్థానికులంతా కలిసి హాస్పిటల్కి తరలించే చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఓవర్ స్పీడ్ తగ్గించుకుని వెళ్లాలంటూ ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులు చెప్తున్నా కూడా తీరైతే మార్చుకోవడం లేదు. మరిన్ని ప్రమాదాలకైతే కారకులవుతున్నారు. సో అయితే ఈ రోజు ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.